హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఎవరైతే ఇండియన్ ఫిలాసఫీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో పేపర్ అనేది, ఇది వచ్చేసి మనకి న్యూ సిలబస్ స్టూడెంట్స్కి అనమాట. 2023-24 బ్యాచ్ తర్వాత బ్యాచెస్ కూడా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి. ఎవరైతే ఈ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా మీరు సిలబస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీ, అలాగే యూనిట్ 2 వచ్చేసి ఇండియన్ ఎపిస్టమాలజీ, అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి మొరాలిటీ అండ్ ఎథిక్స్. ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ కాకుండా డిఫరెంట్ సిలబస్ ఉంటే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. సో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫిలాసఫీలో ఓవరాల్గా మనకి 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 11 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మీరు మెయిన్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫిలాసఫీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఏరియాస్ ఆఫ్ స్టడీ, అలాగే ఫోకస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ ఫిలాసఫికల్ స్టడీస్, అలాగే 5th క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్, అలాగే 7th క్వశ్చన్ వాట్ ఆర్ ద మెయిన్ ఫిలాసఫికల్ థీమ్స్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఉపనిషత్స్, అలాగే 9th క్వశ్చన్ వాట్ ఆర్ ద ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్, 10th క్వశ్చన్ వాట్ ఆర్ ద అన్ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియన్ ట్రెడిషన్. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. 6 క్వశ్చన్స్, ఆ 6 క్వశ్చన్స్ తర్వాత రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కూడా మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది, మీకు ఈ పేపర్ అనేది. సో క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఈజీగా అయితే ఇస్తారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా. సో మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, అలాగే ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్, దర్శనాస్, అలాగే అన్ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట. సో యూనిట్ 1లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ తో మన దగ్గర PDF అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర PDF అనేది అవైలబుల్ గా ఉంది. ఆ PDF లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఆ PDF లో అయితే నీట్ గా అయితే ఉంటుంది అనమాట. యూనిట్ వైజ్ గా కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి ఇండియన్ ఎపిస్టమాలజీ. ఇందులో మనకి వాట్ ఈస్ ఇండియన్ ఎపిస్టమాలజీ అండ్ వై ఈజ్ ఇట్ సిగ్నిఫికెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, అలాగే ప్రాణమాస్, ప్రత్యక్ష, పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, అలాగే శబ్ద, అలాగే ప్రాణమాస్. సో ఇవి కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కన్ఫర్మ్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అలాగే మేజర్ థియరీస్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఇండియన్ ఎపిస్టమాలజీ, అలాగే న్యాయ ఫిలాసఫీ, అప్రోచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సోర్సెస్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. న్యూ సిలబస్ కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండవు మనకి, కాబట్టి 2023-24 బ్యాచ్ నుంచి సిలబస్ అనేది కొత్త కాబట్టి కన్ఫర్మ్ గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్. సో యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, అలాగే పర్సెప్షన్, ఇన్ఫరెన్స్, అలాగే శబ్ద, అలాగే న్యాయ ఫిలాసఫీ. ఓకేనా. ముందుగా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మన దగ్గర PDF అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మొరాలిటీ, అలాగే ఎథిక్స్. 2 టాపిక్స్ అనమాట. ఇందులో మనకి డిఫరెన్స్ బిట్వీన్ మొరాలిటీ అండ్ ఎథిక్స్, అలాగే 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్ కర్మ, మోక్ష, నిర్వణ, పంచవ్రతాసు, అలాగే పురుషతాస్, అలాగే వామ, వస్త్రమ, అలాగే నెక్స్ట్ వచ్చేసి నిక్షమ కర్మ, అలాగే స్థిత ప్రజ్ఞ. సో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అంటే అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంటే, ఎందుకంటే న్యూ సిలబస్ కాబట్టి. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత హెడోనిజం, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ ప్రిన్సిపల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ టీచింగ్స్, ట్రెడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. అలాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎథిక్స్ ఆఫ్ రెన్యూన్షియేషన్, అలాగే డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, ఎథిక్స్ ఆఫ్ భగవద్గీత. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ మనకి ప్రీవియస్ సెమిస్టర్ ఏ విధంగా పేపర్ ప్యాటర్న్ ఉందో 4th సెమిస్టర్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ A లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 6 అయితే ఇస్తాయి. ఆ 6 లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో సెక్షన్ B లో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా
3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తే ఆ 6 లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ చేయాలి. 3 into 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్ కి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.